పారివాణి వేసుకొని ఉన్నమనాడు చంద్రుడు ఎవరికైనా ముస్తాబవుతాడు కారణం ముస్తాబులు అయిపోయాట. ఎక్కడికి వెళ్ళిపోతున్నారా తమ్ముడు? వెళ్ళిపోతానని బయలుదేరిపోతున్నారా నాయన? ఎలా వెళ్ళిపోతున్నారా నాయన? అదిగో అల్లంత దూరం నుండి వింధానం విందేలి చూసి పోయి వింధానం విందిలారా? ఇది మహారాజు గారి చిగురు విందేనా? ఇదే లోపలికి వెళ్ళొచ్చా? ఏంటమ్మా లోపలికి వెళ్తానంటే మహారాజుకి అడిగి వస్తాం. ఇక్కడ ఎవరో మహారాజుకి తెలియదు కదా మరి కదా. మహారాజుకి అడిగి వస్తాము, సరే ఇచ్చటే మీరు ఉండండి అని చెప్పి లోపలికి వెళ్ళి రారాజుతో మాట్లాడుతున్నారట. ఏమని? అయ్యా మహారాజా, రాజరాజా, మరొక మాన్యాల వచ్చిన వైడూర్యాల తిప్పల వర్తాలతో తయారు చేసిన కిరీటాన్ని ధరించిన మహారాజా. నువ్వు మేరకు తగ్గ ఒక్క ముక్క తొందో తొందో ఒక్క ముక్క అర్థమైందా? మెరకలు, పెంకులు, దోకలు, దాకలు ఇవి చెప్పని నువ్వు కాదా చెప్పమని భాస్కర్ రావు పిలిస్తే మహారాజా మెరకలు, పెంకులు, నవరత్నాలు మెరకలు, పెంకులు అనే మెంటాడు చెప్పింది విను. చరిత్రగా అనుకో కోసిడి అయిపోతుంది. నాలుక అల్లం కోసేస్తాం ఏంట్రా? చెవులు చెవులేను నాకెందుకు అవి? నీకు అన్ని డౌట్ ఏంట్రా? నేను చెప్పేది ఏంటో తెలుసా? ఓయి రాజరాజా, నవ మండలాధిపుడా, మరొక మాణిక్యాల వచ్చిన వైడూర్యాల తిప్పల వర్తాలతో తయారు చేసిన కిరీటాన్ని ధరించిన మహారాజా ఎవరో కానీ మగతాపట్టం నుండి రాజు వచ్చారు. వారికి లోనికి రమ్మంటారా లేక పొమ్మని చెప్తారా? అదేంటయ్యా, వచ్చి చుట్టాలి లోపలికి రమ్మని చెప్పాలి. మా ఇంటికాడ బతి వచ్చి చుట్టాలు వచ్చి దాన్ని నేర్పండి. ఎవరు ఎదవా? వాళ్ళ ఇంట్లో వెళ్ళి తినేసినప్పుడు లేదా? వాళ్ళు వస్తే గౌరవించవా? వాళ్ళు వస్తే మర్యాద చేయవా? మర్యాద కూడా పాసు పల్లుడా. మాకు పంట లేక మేము మండిపోతే మేమేం మర్యాద చేస్తాం వాళ్ళకి. అందుకే వచ్చి చుట్టాలు 10 మంది వస్తారా? వాళ్ళు వచ్చి 10 రోజులు ఇంటికాడ ఉండిపోతే పులుపు కాడ తీరిపోతాం. మర్యాద తీరిపోద్దప్పుడు మా బాధ్యం లేకపోతే వెళ్ళిపోయిన చుట్టాలను అడ్డగించి రండివా ఇంటికాడ ఉండండి. ఈ మర్యాద నాకు చెప్తా. నా మర్యాద ఏం చూసావురా? గొప్ప మర్యాద ఇటువంటి వాళ్ళు తీసుకొని తెలగా ఉంటారు. చిన్న వ్యాపారం పెట్టుకోరా నువ్వు. ఏం వ్యాపారం? వ్యాపారం తెలియదు. నాకేం తెలుస్తుంది? నువ్వు చెప్తే చెల్లి జట్టు అయిపోండి. మా చెల్లి నేనా? మీకు శంకలో ఒక సంచి ఈ ఏళ్ళింపుకు జాలిలో కొప్పుకుంటాం గొప్ప చంపిలే కిటికీలే నబ్బర్ బాండ్లే అది అమ్మినోళ్ళకి కిప్పులో పిన్నిస్లో బ్యాండ్ తెలుస్తుంది. ఇటువంటి పాటుకులు తీసుకొస్తే ఎలాగ ఉంటుంది చూద్దాం. నువ్వు ఎప్పుడైనా ఇటువంటి తీసుకున్నా చెల్లి ఎంత పల్లెం పట్టుకుంటది. పల్లెం పట్టుకొని ఏదో వ్యాపారం చేసుకుంది అమ్మింది అమ్ముకోవాలా? బస్సు వచ్చి చాలు
నువ్వుండు శనముండు నువ్వుండ శనముండ నువ్వుండ శనముండ నువ్వుండు శనముండ నువ్వుండు శనగుంటేట్రా నువ్వుంటలు శనగుంటలు అంటదిరా అలాగమ్మ లేదు శనముండు నువ్వుండు శనముండు నువ్వు ఎప్పుడైతే ఆ పిల్లలకి అంటుందో ఆరు పారిపోతా ఈ పిల్లలు వెంటలు కట్టి వచ్చింది అంటే నాకు పారిపోతా ఇక్కడ తీసుకురాకమ్మ ఎప్పుడైనా పరువు పోతే ఏంటి మన భాస్కర్ పరువు పోతే నా ఈ లక్ష్మణరావు పరువు తీసుకో ఇక్కడ దేనికి వచ్చావో తెలుసా ఆ నీలం పేరంటాల సందర్భంగా కోట్ల వారింటి వద్ద ఆ మహాతల్లి వెలిసినటువంటి ఆ తల్లింటి మరటువంటి మహాతల్లి లోకమాత జగజ్జనని ఆదిశక్తిగా పుట్టినటువంటి ఆ నీలం అమ్మవారి తమ్ముడు అటువంటి అమ్మవారి తల్లి అంటే 77 అక్క చెల్లెల్లోకి ఈవిడ కూడా ఒక తల్లి చూడు లోకం మీద వెలిసినటువంటి తల్లులు రా నాయన ఎలాగుండా చెప్పాలి అందులోని నీలమ్మ అమ్మవారంటే ఎట్లాంటి తల్లి తెలుసా